యూరోప్‌లోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్. ఇప్పుడు ఆ శిఖరం పైన మన భారతీయ జెండా ఎగురుతుంది. దానికి కారణం ఎవరో మీకు తెలుసా? ఆయనే హర్యానాలోని హీసర్ జిల్లా మలాపూర్ గ్రామానికి చెందిన రోహ్తాష్ కిలేరి. జనవరి 21, 2026 రోజున 5642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరంపైకి ఎలాంటి ఆక్సిజన్ సప్లై లేకుండా శిఖరాన్ని ఎక్కడమే కాకుండా అక్కడే 24 గంటలు గడిపి వరల్డ్ రికార్డుని క్రియేట్ చేశారు. ఈ ప్రయాణంలో తన 2 వేళ్లను కూడా కోల్పోయాడు. దీనికోసం ఆయన 8 సంవత్సరాలు శిక్షణ పొందాడు. ఈయన ఇంతకుముందు 2021లో ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమాంజరో పైన కూడా 24 గంటలు గడిపి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 2018 మే 16న భూమిపై అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని కూడా అధిరోహించాడు. అలాగే 2020లో ఫ్రెండ్షిప్ పీక్ని సోలోగా అధిరోహించాడు. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, ఇది భారతదేశపు గర్వం. ఈయన సాధించిన విజయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.